హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా అయిపోయే బెండకాయ ఫ్రై రెసిపీని అయితే చూసేద్దాము. లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈ రెసిపీ కోసం ఒక 250 గ్రామ్స్ వరకు అయితే బెండకాయలను అయితే తీసుకున్నాను. ముందుగా నీట్గా ఈ బెండకాయలన్నిటిని కూడా మంచిగా వాష్ చేసేసి అసలు తడి అనేది ఏమీ లేకుండా గుడ్డతో మంచిగా ఈ బెండకాయలను నీట్గా తుడిచేసుకొని అయితే ఆరబెట్టుకోవాలి ముందుగానే. ఈ విధంగా చేసినట్టయితే మనకు జిగురు ఎక్కువగా ఉండకుండా ఫ్రై అనేది మంచిగా పొడి పొడిగా వస్తుందన్నమాట. సో నేను బెండకాయలను ముందుగానే కడిగేసి కాసేపు చిల్లుల గిన్నెలో వేసి పెట్టాను, వాటర్ అన్నీ అడిచిపోయే విధంగా. ఇంకా తర్వాత ఈ విధంగా క్లాత్తో మంచిగా తుడిచేసి అసలు ఇంకా ఏ మాత్రం పదం లేకుండా చూసుకొని ఇంకా ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసేటప్పుడు కూడా మనకు పదం లేకపోయినా సరే చూడండి ఎంత కొంచెం జిగటగా అనిపిస్తుంది కదా. సో ఈ విధంగానైతే ముక్కలు అన్నిటినీ మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులోనైతే కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా చిన్న సైజులోనైతే కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసిన ఈ ముక్కలని ఒక ప్లేట్లో వేసేసి కాసేపు అయితే గాలికైతే పెట్టేశాను, అంటే ఫ్యాన్ వేసి పెట్టేశాను. ఇంకా పొయ్యి పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో కాస్త జీలకర్రను అయితే యాడ్ చేశాను. జీలకర్ర వేసిన తర్వాత 2 పచ్చిమిర్చిని అండ్ అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలని కాస్త కరివేపాకుని కూడా వేయిస్తున్నాను. వెల్లుల్లి అయితే మనకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఫ్రైకి. అక్కడక్కడ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది సూపర్గా అనిపిస్తుంది. ఇంకా మనం ఇవి వేసేసి మంచిగానైతే ఈ విధంగా కలుపుతూనైతే వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పల్లీలలోనే పచ్చదనం పోయే విధంగా ఇంకా ఈ విధంగానైతే మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలని, ఇంకా ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఈ బెండకాయలను వేసిన వెంటనే మనం సాల్ట్ అనేది అయితే యాడ్ చేయకూడదు. మంచిగా ఇక బెండకాయ ముక్కలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అంటే సిమ్లో పెట్టుకున్నామంటే జిగట వచ్చేస్తుంది. సో మీడియం టు హై ఫ్లేమ్లోనైతే చూసుకోవాలి. ఇంకొకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. కాసేపటికి ఈ విధంగా అయిపోతుంది చూడండి. ఇంకా ఈ విధంగా అయిన తర్వాత మనం ఇందులోకైతే మసాలా అంటే సాల్ట్ ఇట్లనైతే యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ తర్వాత అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం పొడి అయితే యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేశాను. ఇంకా ఈ విధంగానైతే మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మనం బెండకాయలు తడి లేకుండా కట్ చేసి పెట్టాం కదా, సో అందుకే అసలు జిగట అనేది ఏమీ రావట్లేదు. చూడండి, ముక్కలన్నీ కూడా పొడి పొడిగా ఉన్నాయి కదా విడివిడిగా. ఈ బెండకాయ ఫ్రై నంచుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది. పెరుగులోకైనా పప్పుచారులోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ విధంగానైతే మనం వేయించుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా టమాటా చారులోకి అయితే సూపర్గా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందనేది నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.